ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు నెలకొనడానికి, అలాగే ఉద్యోగంలో పని ఒత్తిళ్లు బాగా తగ్గడానికి గురువారం సందర్భంగా షిరిడీ సాయిబాబా వారిని ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాల్ని, కుటుంబ శ్రేయస్సు సాధించడానికి, కుటుంబంలో ఉత్తమ ఫలితాలు పొందడానికి ఇంటింటా ప్రతి గృహిణి ఏ విధమైన నియమాల్ని పాటించాలో ఆ విశేషాల్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుద్ధపక్షం, రాజ్ఞే ధర్మిణి ధర్మిష్ఠా పాపే పాపపరా సదా రాజానమనువర్తంతే యథా రాజా తథా ప్రజా. పరిపాలన చేసేటటువంటి రాజు ధర్మబద్ధమైన మార్గంలో ఉంటే అందరూ ధర్మబద్ధంగా ఉంటారు. రాజు వక్ర మార్గాన నడుస్తూ ఉంటే లోకమంతా కూడా అలాగే ఉంటుంది. రాజునే ప్రజలందరూ అనుసరిస్తూ ఉంటారు అని ఈ శ్లోకానికి అర్థం. దీన్ని లౌకికంగా సమన్వయించుకుంటే కుటుంబంలో తల్లిదండ్రులు ఏ విధమైన మార్గాన్ని అనుసరించి నడుస్తున్నారో అదే విధంగా తమ సంతానం ఉంటారని గ్రహించి తల్లిదండ్రులు సరైనటువంటి మార్గంలో నడుస్తూ వాళ్ళకి మార్గదర్శకులుగా ఉండాలి అని దీని అభిప్రాయం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు మొగమాటంతో ఉన్నటువంటి విషయాన్ని చెప్పడానికి వెనుకాడుతారు. తద్వారా అపనిందకి పాల్పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుని అనవసరమైనటువంటి మాటకి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈ మాట ఆ మాట చెప్పకూడదు, చెప్పవచ్చు అనే ఆలోచన లేకుండా మాట్లాడి అనవసరమైనటువంటి అపకీర్తికి పాల్పడే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వదంతులని ప్రచారం చేయడం ద్వారా ఇబ్బందిని పడే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఉండేటటువంటి వృద్ధులు లౌక్యం లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి కారణంగా కుటుంబంలో ఉండేటటువంటి వారి అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండేటటువంటి విద్యార్థులు చక్కనైనటువంటి విద్యా ప్రమాణాలని పాటిస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల మందలింపులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల నలుపు. గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే వ్యవహార దక్షత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనే ఆలోచన బలపడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు వచ్చేటటువంటి ఆదాయం సరిపోనటువంటి కారణంగాను, రుణాన్ని తీర్చలేనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి కారణంగాను మానసికమైనటువంటి అశాంత భావంతో ఉండొచ్చు. ఉద్యోగులు తీసుకున్నటువంటి రుణాన్ని సక్రమంగా చెల్లిస్తున్నప్పటికీ కూడా మరికొంత రుణాన్ని తీసుకుని ఇంకాస్త గృహాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ సంస్థని మరింతగా విస్తృతపరచాలనే ఆలోచనలతో అనుభవజ్ఞుల్ని పెద్దల్ని సంప్రదిస్తూ ఉంటారు. వృద్ధులు ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా ఉంటారు. తమ మనుమలకి పుత్రులకి చక్కనైనటువంటి మార్గ నిర్దేశక సూత్రాల్ని తెలియచేస్తూ ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని రూపాయి నాణాలతో అర్చించినట్లయితే మనోబలం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటూ కుటుంబ సభ్యుల మందలింపుకి గురయ్యే అవకాశం ఉంది.
వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు పోటీదారుల కంటే ఎక్కువగా వ్యాపారాన్ని చేయాలి అనే ఆలోచనతో వాగ్వివాదానికి దిగే అవకాశం ఉంది. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో సమన్వయ భావంతో ఉన్నప్పటికీ కూడా పని ఎక్కువైనటువంటి కారణంగా కొద్ది అసహన భావాన్ని ప్రదర్శించవచ్చు తోటి ఉద్యోగుల మీద. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పనిభారం ఎక్కువైనటువంటి కారణంగా శారీరకమైనటువంటి సత్తువని కోల్పోయే అవకాశం నేటికి కనిపిస్తోంది. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించుదే కారణంగా వృత్తుల్లో ఏ విధమైనటువంటి అనారోగ్యము కలగదు. అయినా అనారోగ్య భావనతో మాత్రం వృత్తులుండొచ్చు. చేస్తున్నటువంటి ఔషధ సేవని మర్చిపోకుండా కొనసాగించడం ఎంతైనా శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు షిరిడీ సాయిబాబాని మారేడాకులతో అర్చించినట్లయితే వ్యవహారం సానుకూలపడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనేకమైనటువంటి విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా విజయలాభం కోసం తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారు మహిళలు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి సకాలంలో వస్తువు అందకపోయినప్పటికీ కూడా మొత్తానికి వ్యాపారాన్ని జాగ్రత్తగా నడిపిస్తారు, ఇతరుల దగ్గర నుంచి ఆ వస్తు ద్రవ్యాలని తెచ్చుకుని. ఉద్యోగులకి సకాలంలో పనిని పూర్తి చేయడం అనేది గ్రహ కృత్యాల కారణంగా కష్టమైనప్పటికీ కూడా ఇతర ఉద్యోగుల సహాయ సహకారాల కారణంగా మొత్తానికి సకాలంలో పనిని పూర్తి చేయగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి భాగస్వాములతో తాత్కాలికమైనటువంటి మనస్పర్ధ కలిగినప్పటికీ పని ఆపుదల లేకుండా ఈ రోజుకి కొనసాగగలుగుతారు. వృద్ధులు అలాగే ఇంట్లో చదువుకునేటటువంటి విద్యార్థులు సంపూర్ణమైనటువంటి మార్గదర్శక సూత్రాలని పాటిస్తూ ఉండడమే కాకుండా ఆరోగ్య విషయంలో విద్యా విషయకంగా ఒకరికి ఒకరు సంప్రదింపు కారణంగా విద్యా ప్రమాణాలని పెంపొందించుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు సాయిబాబాని తులసీ దళాలతో అర్చించినట్లయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో న్యాయస్థానంలో తప్పక విజయం లభిస్తుందనేటువంటి ధైర్యంతో ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు లోగడ విధించినటువంటి జరిమానాలు పూర్తిగా తొలగిపోతున్నాయనేటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభం కలిగినటువంటి కారణంగా ఉత్సాహంతో ఉండగలుగుతారు. ఉద్యోగుల్లో చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు ఈ రోజుకి ఏమాత్రమూ లేనే లేవు. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే పోటీ పరీక్షల కోసం సిద్ధపడుతూ ఉంటారు, విశేషంగా శ్రమ చేస్తూ ఉంటారు విద్యలో. ఆ కారణంగా సకాల భోజన నిద్ర సౌకర్యాలు లేకుండా కనిపిస్తారు. శారీరకమైనటువంటి తాత్కాలికమైన అనారోగ్యానికి గురి కావచ్చు కూడా. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. గురువారం సందర్భంగా సింహరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని తమలపాకులతో అర్చించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సంపూర్ణమైనటువంటి సాత్విక విధానం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు బాంధవ్యాన్ని పెంపొందించుకోవాలనేటువంటి దృష్టితో దూర ప్రయాణాన్ని చేయవలసి రావచ్చు. బంధువులతో రోజంతా కూడా గడిపే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగపు పని మీద చక్కనైనటువంటి యాత్రా స్థలానికో లేక చూడదగినటువంటి ప్రదేశాలు ఉండేటువంటి స్థలానికో వెళ్ళవలసి రావచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి సత్తువ లేనటువంటి కారణంగా దాదాపుగా విరమించవచ్చు లేదా బయలుదేరి మధ్యలో తిరిగి వచ్చే అవకాశమైనా ఉండొచ్చు. వృద్ధులైనట్లయితే మరింతగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తని పాటించి తీరాల్సిందే. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు షిరిడీ సాయిబాబా వారిని సింధూరంతో అర్చించినట్లయితే
రుణ సమస్యలు క్రమంగా తొలగే అవకాశం ఉంటుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సానుకూల దృక్పథం బాగా కనిపిస్తూ ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే సహాయ సహకార బుద్ధి బాగా కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వృత్తి పని మీద లేదా వ్యాపార పని మీద దూర ప్రాంతాలకి వెళ్ళవలసి వస్తే నిర్భయంగా ప్రయాణిస్తారు. అనారోగ్య భావన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఉద్యోగులకి అదనపు బాధ్యతలు కేటాయించబడినటువంటి కారణంగా చేయలేక విపరీతమైనటువంటి భారంతో ఉండి వృద్ధులైనటువంటి వారిని అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదింపు చేస్తుండే కారణంగా ఈరోజు ఉద్యోగ బాధ్యతని నిర్వహించలేకపోతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి భాగస్వాములతో వచ్చిన తాత్కాలికం అయినటువంటి కలహం కారణంగా ఈరోజు సంస్థలో కార్యకలాపాలు పెద్దగా ఉండకపోవచ్చు. వృద్ధులకి అనారోగ్య భయం లేకుండా ఉండేందుకని ఔషధ సేవని చేస్తున్నటువంటి దాన్ని కొనసాగించడమే కాకుండా ఓసారి వైద్యుడిని కూడా సంప్రదించాలనే ఆలోచనకు వస్తారు. వైద్యుడిని సంప్రదించేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధపడదాం అని అనుకున్నప్పటికీ కూడా శారీరకమైనటువంటి అలసట కారణంగా ఈ రోజుకి ఆ పనిని చేయలేకపోవచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు వచ్చన. గురువారం సందర్భంగా తులారాశి వారు షిరిడీ సాయిబాబా వారిని కుంకుమాక్షతలతో అర్చించినట్లయితే వృత్తిపరమైన సమస్యలు క్రమంగా దూరం అవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమస్యలన్నింటినీ దాటడం కోసం తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉంటారు మహిళలు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు పై ప్రభుత్వ అధికారుల దృష్టిలో పడకుండా ఉండేందుకోసమని తగినటువంటి జాగ్రత్తలను తీసుకుంటూ లెక్కలని అలాగే వస్తువులని అన్నిటినీ పరిశీలించుకుంటూ ఉంటారు. ఉద్యోగులు ఏ విధమైనటువంటి ఇబ్బంది పై అధికారుల ద్వారా రాకుండా ఉండేందుకోసమని తమ క్రింద ఉన్నటువంటి ఉద్యోగుల్ని హెచ్చరిస్తూ కనిపిస్తారు. పనిని పూర్తి చేయడంలో వేగవంతమైనటువంటి విధానాన్ని అవలంబించాలని సూచనలు చేస్తూ ఉంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వస్తు పరికరాల్ని దిగుమతి చేసుకోవడంతో పాటు వాటిని సరైనటువంటి ప్రదేశాల్లో సర్దుకోవడంలో ఈరోజు కార్యక్రమాన్ని ఏమీ చేయలేకపోవచ్చు. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వెనుక చదువుకున్నటువంటి దాన్ని అంతటినీ ఒకసారి తిరిగి పరిశీలించుకుంటూ ఉండడంతో పాటు ఈరోజు చేయవలసినటువంటి పరీక్షని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు కూడా. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని చందనపు పొడితో అర్చించినట్టయితే రుణ సమస్యలు తొలగడమే కాకుండా నూతనమైనటువంటి రుణం కూడా లభించే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు కుటుంబ రహస్యాలని ఆప్తులకి బంధువులకి వివరించుకుంటూ ఉండొచ్చు. దానివల్ల కుటుంబంలో అనవసరమైన స్పర్ధ ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వ్యాపార రహస్యాల గురించి ఇతరులతో చర్చించుతూ ఉండేటటువంటి కారణంగా కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురి కావచ్చు. ఉద్యోగులు తమకు వచ్చినటువంటి కష్ట నిష్ఠురాలని తోటి ఉద్యోగులతోనో పొరుగువారితోనో చర్చిస్తూ ఉండేటటువంటి కారణంగా పై అధికారుల దృష్టిలో వ్యతిరేక భావంతో ఉండొచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి సత్తువ తగ్గినటువంటి కారణంగా సెలవుని అడిగితే అధికారులు నిరాకరించవచ్చు. తద్వారా ఇబ్బంది ఏర్పడవచ్చు తాత్కాలికంగా. విద్యార్థులు సరైనటువంటి విద్యా ప్రమాణాలని పోటీ పరీక్షల్లో చూపించలేని కారణంగా మానసికమైనటువంటి స్థిరత్వంతో లేనటువంటి స్థితిలో ఉండొచ్చు. మానసికంగా దిగులుగా కూడా ఉండవచ్చు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. గురువారం సందర్భంగా ధనురాశి వారు షిరిడీ సాయిబాబా వారిని విభూతితో అర్చించినట్టయితే స్థిరమైన ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తీవ్రమైనటువంటి అసహన భావం కనిపించవచ్చు. కుటుంబ సభ్యులు ఈ రోజుకి మౌనంగా ఉండడం అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆర్థికమైనటువంటి లాభాలు తగ్గినటువంటి కారణంగా
పెట్టుబడిని పెట్టలేకపోవచ్చు. పెట్టుబడిని పెట్టినప్పటికీ కూడా సకాలంలో సరుకు దిగుమతి కాని కారణంగా మానసికమైన అశాంత భావంతో ఉండొచ్చు. ఉద్యోగులు ఎంత చేసినప్పటికీ పని తరక్కపోవడం, అంతేకాక పై అధికారుల ఒత్తిడి కలుగుతూ ఉండడం, చేస్తున్న పని కొత్తదైనటువంటి ఆ కారణంగా విపరీతమైనటువంటి మానసికమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగ సంస్థలకి సంబంధించినటువంటి వారు ఎంత చేసినప్పటికీ కూడా పైవారికి ఏ విధమైనటువంటి సానుభూతి లేనటువంటి కారణంగా కొద్ది విసుగ్గా ఉండే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. గురువారం సందర్భంగా మకర రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పసుపుతో అర్చించినట్లయితే చేపట్టిన పనుల్లో తిరుగులేని విజయం లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంతైనా సరే రుణాన్ని తెచ్చి వ్యాపారాన్ని విస్తరింప చేయాలి అనే ఉత్సాహంతో ఉంటారు వ్యాపారస్తులు. అయితే రుణం దొరకడం అంత తేలిక కాదనే యథార్థాన్ని గుర్తించగలుగుతారు. ఏవైనా సరే ఉన్నట్లుగా మాట్లాడి ధర్మబద్ధంగా కార్యాన్ని సాధించుకోవాలని మహిళలు అనుకుంటారు. కానీ అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు జీతాలని పెంచేటటువంటి ఆలోచన పై అధికారులకు లేని కారణంగా సామూహికంగా అడగాలని అనుకోవచ్చు. కానీ అది ఈ రోజుకి సాధ్యపడకపోవచ్చు. సంపూర్ణమైనటువంటి విద్యా ప్రతిభని చాటాలి అని అనుకున్నప్పటికీ కూడా పోటీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించలేనటువంటి కారణంగా విద్యార్థులు తాత్కాలికమైనటువంటి అశాంత భావంతో ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ఈ రోజుకి మాత్రమే అని గమనించుకోగలగాలి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈరోజు సానుకూల పడకపోవచ్చు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు కుంకుమతో అర్చించినట్లయితే షిరిడీ సాయిబాబా వారిని చేపట్టిన పనుల్లో విజయం తప్పక సంప్రాప్తిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో స్థిరమైనటువంటి నిశ్చయమైనటువంటి నిర్ణయాలు ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు కుటుంబానికి సంబంధించినటువంటి విలాస గృహ వస్తు ఉపకరణాన్ని కొనాలనే ఆలోచనలో ఉండి వ్యాపారాన్ని సక్రమంగా ఈ రోజుకి చేయలేకపోవచ్చు. ఉద్యోగులు కుటుంబం పట్ల ఎక్కువ ఇష్టంతో ఎక్కువసేపు కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి ఆలోచనతో ఈరోజు చేయవలసిన పని పూర్తి చేయలేకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు శారీరకమైనటువంటి అలసట, ఉద్యోగంలో జీతాలు పెరగలేదనే మానసికమైనటువంటి దిగులు కారణంగా పెద్దగా తమ వృత్తి బాధ్యతని నిర్వహించలేకపోవచ్చు. ఎంత చదివినప్పటికీ కూడా చక్కనైనటువంటి ఫలితాలు లభించడం లేదనే తాత్కాలికమైన మానసిక అశాంత భావంతో విద్యార్థులు ఈ రోజుకి చదువుని పక్కన పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. గురువారం సందర్భంగా మీనరాశి వారు షిరిడీ సాయిబాబా వారి పటిక బెల్లపు ముక్కలతో అర్చించినట్లయితే కుటుంబంలో అసహన పరిస్థితి అనేది ఉండనే ఉండదు. గృహిణి గృహముచ్యతే. ఇల్లు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఇల్లాలు మానసికమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి. అలాంటి మానసికమైన ఆరోగ్యం గృహిణికి కలగాలంటే, కుటుంబం శ్రేయోపధాన నడవాలి అంటే, ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ప్రతి ఇంటా ఉండేటటువంటి గృహిణి ఏ విధమైన విధి నియమాలని పాటించాలో ఆ విశేషాలని తెలుసుకుందాం మన ధర్మం శీర్షికలో. గృహిణులు ప్రతినిత్యం ఉదయం నిద్ర లేవగానే మంగళ గౌరీ దేవిని స్మరించుకోవాలి. ప్రతినిత్యం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయడం ద్వారా దృష్టి దోషాన్ని తొలగించుకునే అవకాశం ఉంది. తలస్నానం చేశాక కురులకు సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా దుర్దృష్టి నివారణ అవుతుంది. అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో గృహిణులు దుర్గా స్తోత్రాల్ని పారాయణం చేయడం చాలా మంచిది. ప్రతి శనివారం శిరస్సుకి కొబ్బరి నూనెని రాసుకోవాలి. ప్రతిరోజు కురుల్లో పుష్పాన్ని ధరించాలి. పాపట కుంకుమను తీర్చిదిద్దుకోవాలి. కుడి అరికాల్లో కాటుకబొట్టుని ధరించడం ద్వారా స్త్రీ తనలో ఉన్న ప్రతికూల శక్తిని తొలగింపు చేసుకోగలుగుతుంది. సౌమనస్యంగా అందరితో వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతోనే కాకుండా
ఎవరితోనూ పరుషంగా మాట్లాడడం సరికాదు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్ర రీత్యా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధి విధానంతో ఉన్నటువంటి ముఖద్వారం కలిగినటువంటి గృహాలు చాలా చక్కగా విశేషంగా కలిసి వస్తాయి అంటోంది శాస్త్రం. అయితే ఏ ముఖద్వారం ఇల్లు ఏ మాసంలో ప్రారంభించినట్టయితే లక్ష్మీప్రదంగా ఉంటుందో అనే విషయాన్ని కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేసింది. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. కారణం ఏంటంటే వాస్తు పురుషుడు సూర్య భగవాన్తో సమానం. ఆ దివ్యవంతమైన శక్తి సంపన్నత మీ గృహంలోకి ప్రవేశించడానికి సింహద్వారానికే ఎక్కువ విలువ ఇవ్వటం జరిగింది. కాబట్టి సింహద్వారం తూర్పుగా ఉండేటువంటి ఇల్లు కార్తీక మాసం, మాఘమాసం ఈ 2 మాసాల్లోనూ గృహాన్ని నిర్మించటం సర్వవిధ శ్రేయోదాయకంగా శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే దక్షిణ సింహద్వారం ఇల్లు ఫాల్గుణ, వైశాఖ మాసాల్లోనూ, పడమర సింహద్వారం ఉన్నటువంటి ఇల్లు వైశాఖ, శ్రావణ మాసాల్లోనూ, ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి ఇల్లు కార్తీక, శ్రావణ మాసాల్లోనూ కట్టుకున్నట్లయితే లక్ష్మీప్రదమని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం తెలియచేస్తోంది. ఈ విధి విధానాన్ని ఆచరించి చూడండి, సత్ఫలితాల్ని మీరు పొందటం ఖాయం. గృహ నిర్మాణం చేసేటప్పుడు కూడాను ఆ స్థల నిరూపణ విషయంలో కూడాను చక్కటి నియమాలు గనక పాటించి మీరు గృహాన్ని గనక నిర్మాణం చేసినట్లయితే శత విధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావం కలిగిస్తుంది లక్ష్మీదేవి. ఎక్కడైతే మీరు గృహం కట్టాలనుకుంటున్నారో ఆ ప్రదేశం అంతా కూడాను పరిశుభ్రంగా చదును చేసిన అనంతరం ఆ ప్రదేశంలో కపిల గోవును కానీ లేక మామూలు ఆవును కానీ ఒక వారం రోజుల పాటు ఆ స్థలంలో ఉండే విధంగా ఆ యొక్క గోమాతకు ఆహారాన్ని వేస్తూ సంరక్షించండి. ఇలా గనక చేసినట్లయితే ఆ గృహము పరమ పవిత్రవంతమైన ప్రభావాన్ని చోటు చేసుకుంటుంది. గోవులో సమస్త దేవతలు ఉన్నారు కాబట్టి గోమాత యొక్క దివ్యవంతమైన కరుణ మీ యొక్క భూమిలో ప్రసరించబడుతుంది. కాబట్టి ఇత్యాది విశిష్టవంతమైనటువంటి లక్ష్మీ కళకు నాంది పలికేటువంటి గోసేవతత్వంతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావాన్ని మీరు కట్టబోయేటువంటి ఆ యొక్క స్థలంలో గనక ఉంచినట్లయితే సర్వ విధములైనటువంటి శుభాలు కూడాను కలుగుతాయి. మనం సహజసిద్ధంగా గృహం కట్టుకున్నాం, గృహప్రవేశం అయిపోయింది, ప్రతినిత్యం కూడాను ఇంట్లో చాలా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జీవితాన్ని గడుపుతున్నా ప్రతినిత్యం కూడాను భగవంతునికి దీపారాధన ఆచరించాలి. అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి నూనెలు వాడితే ఎటువంటి సత్ఫలితం కలుగుతుందో కూడా తెలుసుకోవాలి ఇంటి ఇల్లాలు యజమాని. ఎటువంటి నూనె వలన ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎన్ని రకాల నూనెలతో దీపాలని వెలిగించాలి, అసలు ఏ నూనె వాడాలి అనేటువంటి విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలండి. కోటి దీపాల దివ్య వెలుగుల దీపావళి రోజున సాయంకాలం పూట ఇల్లాలు చక్కగా ఇళ్ళంతా కూడాను వివిధ రకాలైనటువంటి దీపాలు అమర్చేటువంటి సాంప్రదాయం కనిపిస్తోంది మనకు. అయితే ప్రతినిత్యం కూడాను దీపారాధన చేసేటప్పుడు మాత్రం వాడవలసినటువంటి నూనెల్లో ప్రథమ స్థానం పొందింది నువ్వుల నూనె.
నువ్వుల నూనె వాడచ్చా లేదా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే శనికి సంబంధించినవి కదండి నువ్వులు, ఆ నువ్వుల నుంచి తీసిన నూనె కదా, ఆ శనికి సంబంధించిన నువ్వుల నూనెతో దీపారాధన చేయొచ్చా అని చెప్పేసి. కానీ విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని పొందాయి నువ్వులు. అందుచేత మధుకైటబులు అనే రాక్షసుల్ని సంవరించడానికి ఆ పరమాత్మను ఎదిరించినప్పుడు చెవులో నుంచి ఈ నువ్వులు ఉద్భవించాయని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. స్వామివారి నుంచి ఉద్భవించిన నువ్వుల నుంచి వచ్చిన నూనె. ఈ నూనెను మీరు గనక దీపారాధనలో వినియోగిస్తే చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అనేటువంటిది గణపతికి చాలా విశిష్టంగా పనిచేస్తుంది. వాడకూడని నూనె ఏమిటి అంటే శనగ నూనె. శనగ నూనెతో మాత్రం దీపారాధన ఆచరించరాదు. అన్నిటికన్నా ఉత్తమోత్తమైన ప్రభావాన్ని ఇచ్చేటువంటి దీపారాధనలో ఆవు నెయ్యి చాలా శ్రేష్టవంతమైనదిగా కూడా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. ఒక ప్రమిదను తులసి కోట దగ్గర ఉంచి ప్రతినిత్యం కూడాను స్త్రీ సాయం సంధ్యా సమయంలో గనక దీపారాధన గనక ఆచరించినట్లయితే నువ్వుల నూనెతో ఆ ఇంట లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు పుష్యమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి, గురువారము, అశ్విని నక్షత్రము. ఈరోజు పర్వదినము అని చెప్పవచ్చు. ఎందుకు అంటే గురువారము, అష్టమి తిథి కలిసి రావటం. ఈ రోజున దుర్గాదేవి సంబంధమైనటువంటి ఆరాధన, దుర్గా ద్వాత్రింశత్ నామమాల అని మీకు ఒక స్తోత్రం ఉంటుంది. 32 అమ్మవారికి సంబంధమైనటువంటి మంత్రములు ఉంటాయి, నామమంత్రములు అంటారు. ఈ 32 నామమంత్రములను ఈరోజు ప్రదోష కాలంలో, అంటే ప్రతి వారు కూడా సాయంకాల సంధ్యా సమయంలో ఈశ్వర ప్రీతిగా ఈశ్వరుడికి తృప్తి కలిగించటం కోసము ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ప్రదోషకాల వేళ పూజా గదిలో దీపారాధన చేసి, దీపారాధన చేసిన తరువాత ఈ దుర్గా ద్వాత్రింశత్ నామమాల అనేటువంటి ఈ స్తోత్రమును కూర్చొని పారాయణం చెయ్యటము, అలాగే అమ్మవారికి ఏదైనా నివేదన చెయ్యటం లాంటివి కనుక చేయటం ద్వారా అష్టమి తిథి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి. అష్ట కష్టములను మీకు దూరం చేసేటువంటి ఉపాసన సిద్ధిని కలిగింపచేసేటువంటి తిథి అష్టమి తిథి. కాబట్టి భగవద్ ఆరాధనకు అలాగే అమ్మవారి స్తోత్రపారాయణమునకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. అమ్మవారి యొక్క ఈ స్తోత్రపారాయణం చేసే ప్రతి వారు కూడా ఆయురారోగ్య భోగ భాగ్యములను పొందుతారు అని కోరుకుంటూ స్వస్తి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. కుజగ్రహం అననుకూలతలేమిటి, కుజ దోషాలంటారు అంటే ఏమిటి, జాతక చక్రంలో కుజుడు కారకంగా కుజగ్రహ ప్రభావం కారకంగా వచ్చే సమస్యలేమిటి, విద్యాభ్యసన దశలో ఉన్నత విద్యకు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, చదువులో వచ్చే ఆటంకాలకు కుజగ్రహం ఏమైనా అననుకూలత కారణంగా ఆటంకాలు కలిగిస్తుందా, చదువుకు కుజగ్రహానికి ఉన్న సంబంధం ఏమిటి, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం జాతక చక్రం కుజుడు అంటే ఏమిటో తెలుసుకోవడం, పరిష్కార మార్గాలు తెలుసుకొని పాటించడం. కుజుడు అంటే భూపుత్రుడు అని మన పురాణాలు చెబుతాయి. అంగారకుడు అన్న పేరిట పురాణాలు వర్ణిస్తాయి. ఎరుపు రంగులో ఉండేటటువంటి ఎర్రగా మెరిసిపోయేటటువంటి గ్రహం ఈ కుజగ్రహం అని కూడా
ఆధునిక విజ్ఞానవేత్తలు తెలియజేస్తున్నారు. భూమికి సమీపంలో ఉండేటటువంటి గ్రహం కుజగ్రహం. అటువంటి కుజగ్రహం పైన భూమి మీద ఉన్నట్లుగానే వాతావరణం ఉంది అని శాస్త్రవేత్తలు కూడా తెలియజేస్తున్నారు. వ్యోమగాములు వెళ్ళి వచ్చే పరిస్థితులు భవిష్యత్తులో మనం ఊహించవచ్చు, చూడవచ్చు కూడా. ఇటువంటి నేపథ్యంలో కుజగ్రహం కారణంగా నేను చదువుకునే చదువుకు ఆటంకాలు ఎలా వస్తాయి? నేను విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఈ కుజగ్రహం వచ్చే ఆటంకాల కారణంగా అవకాశాలు లేవండి అని జ్యోతిష్యుడు చెబితే నమ్మడం ఎలా? అలాంటి ప్రశ్నలు కూడా ఆధునికులు వేస్తూ ఉంటారు. జాతక చక్రంలో చతుర్థ భావానికే విద్య అని పేరు. చతుర్థ భావం విద్య, మాతృప్రేమ, బంధువులు, నీరు, విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలకు మించిన మధ్యగత స్థానాలలో చదువుకోవడం, అలాగే గణితము, విజ్ఞాన శాస్త్రము, సైన్సు, ఫిజిక్స్ పేరిట చెప్పేటటువంటి భౌతిక శాస్త్రం, భూభౌతిక విజ్ఞాన శాస్త్రం, ఇలాంటి వాటన్నింటికీ కూడా కుజుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు అని మనకు జ్యోతిషం చెబుతుంది. వీటన్నింటికీ కూడా సమతౌల్యత సాధించుకోవడం ఎలా అంటే కుజుడి కారణంగా మనలో కొంత తర్కం, లాజిక్ ఏర్పడుతుంది. ఏ విషయం విన్నా మనం అవునా కాదా అని నిగ్గతీసి నిగ్గు తేల్చుకునేటటువంటి అవకాశాన్ని కుజగ్రహం మనలో పెంపొందిస్తుంది. ఈ పదార్థాలు ఏవి స్వీకరిస్తామో వాటి కారకంగా వచ్చేటటువంటి గ్రహ లక్షణాలు మనలో ఆయా గుణాలు పెంపొందిస్తాయి. మజ్జిగ, పెరుగు, బెల్లము, కందిపప్పు, ఎరుపు రంగు ధాన్యములు, ఎరుపు రంగు వస్త్రాలు, అలాగే పాలు, వీటన్నింటికీ కూడా మనం కుజగ్రహ సంబంధంగా చెప్పుకోవాలి. పాలను కొంతవరకు చంద్రులకు ప్రీతికరంగా చెప్పినా కూడా ఈ పాలను మళ్ళీ కుజగ్రహ పరంగా కూడా చెబుతుంది జ్యోతిర్విజ్ఞానం. పరిహారాలలో పరిష్కారం ఏమిటి అని మనం అన్వేషణ చేస్తే చదువుకు సంబంధించి అనేక విధాలుగా మనం చదువుకుంటూ ఉంటాం, జీవితాంతము చదువుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పటికి ప్రతి వ్యక్తి కూడా నిత్య నూతన విద్యార్థిగానే భావన చెయ్యాలి అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. చదువు అంతం లేనిది. ఎవరినైనా ఈనాటి కాలంలో ఏం చేస్తున్నారు అని అంటే చదువైపోయింది ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు అనో, లేక చదువైపోయింది ఉద్యోగం చేస్తున్నాడు అనో సమాధానం ఇస్తూ ఉంటారు. తెలుగులో ఉన్నటువంటి వేళాకోళం ఆడేటటువంటి పదం అయిపోయింది అని చెప్పడం. చదువు అయ్యింది కానీ పోయింది అనేటటువంటి వ్యంగ్యార్థం ఇందులో మనకు ధ్వనిస్తుంటుంది. కుజగ్రహ పరంగా మనం ఆలోచన చేస్తే కొందరిలో ప్రతి క్షణం కూడా కొత్త విషయం తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కనిపిస్తూ ఉంటుంది. చదివే విషయాలు కూడా భిన్న ధోరణులకు సంబంధించి ఉంటాయి. బిఎస్సి చదువుకొని ఎంబీఏ చేస్తారు కొందరు, అలాగే ఎంటెక్ చదువుకొని ఎంబీఏ చేస్తారు, బీటెక్ చదువుకొని ఎంబీఏ చేస్తూ ఉంటారు. మెడిసిన్ చదివిన విద్యార్థి ఐఏఎస్ చదువుతాడు. ఆ ఉద్యోగం కాస్త వైద్య రంగానికి కాకుండా సమాజపరమైన సేవ అందించేదిగా మారుతుంది. ఇలా భిన్న భిన్నమైన ధోరణులతో ఉండడం. బిఎస్సి, బిఏ చదువుకున్న విద్యార్థి బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయవచ్చు. కుజగ్రహ అనుకూలత ఉంటే ఇది సాధించవచ్చు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. కుజగ్రహ అనుకూలత ఉంటే భిన్నమైన మార్గాలలో చదువు సాధించుకోగలుగుతాం. ఏకక్రియ ద్వ్యర్థకరీ అని సంస్కృతంలో ఒక సామెత ఉంది. ఒకే పని చేయాలి కానీ రెండు విధాలుగా ఫలితాలు, ప్రయోజనాలను మనం సాధించుకోగలగాలి అని ఈ వాక్యానికి అర్థం అని చెప్పుకుంటే, కుజగ్రహం చతుర్థ భావంలో ఉంటే విద్యాపరమైన చిక్కులు కొంత ఏర్పడతాయి. ఆ చిక్కులను అధిగమించే నిమిత్తమై తల్లిని సేవించాలి, తల్లిని పూజించాలి. పితృవాక్య పరిపాలకుడు రాముడు అని ఎలా మనం విశ్వసించామో మన వ్యక్తిగత జాతకాలలో చతుర్థ భావంలో కుజుడు ఉన్న పక్షంలో తల్లిని సేవించాలి, లేక తల్లి వయసులో ఉండేటటువంటి వారిని అందరినీ కూడా మాతృస్వరూపులుగా భావించాలి అంటుంది జ్యోతిర్విజ్ఞానం. అలాగే అలాంటి తల్లి స్వరూపంలో ఉండేటటువంటి ఇతరులు వారందరికీ కూడా ఎరుపు రంగులో ఉండేటటువంటి చీర, వస్త్రములు బహుమతిగా అందించి వారికి నమస్కరించి కుంకుమారాధన చేస్తే చక్కటి పరిష్కారం అవుతుంది. దుర్గాదేవిని స్తోత్రం చేయడం,
కనకదుర్గను స్తోత్రం చేయడం, అమ్మవారికి ప్రీతికరంగా ఎరుపు రంగులో ఉండే కుంకుమను విశేషంగా సేవనగా పూజలుగా అర్పించడం ద్వారా కూడా చతుర్థంలో ఉండే కుజదోషాన్ని నివారణ చేసుకోవచ్చు అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. బొట్టు పెట్టుకునే సమయంలో మన దేహంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి నాడీ మండల వ్యవస్థ కేంద్రీకృతమైనటువంటి ప్రాంతాలు 3: 1 నుదురు, 2 నాలిక క్రింది భాగం, 3 అరచేయి క్రింది భాగం. అతి సున్నితమైనటువంటి ఈ క్షేత్రములో ఇలా బొట్టు పెట్టుకుంటే ఈ వేలి క్రీ నీడ ఆ బొట్టు కింద పడుతుంది. ఇడ, పింగళిక మధ్య సుషుమ్న అనబడే నాడి కేంద్రీకృతమైనటువంటి త్రివేణి సంగమమైన ఈ కూడలిలో బొట్టు పెట్టుకోవడం ఇలా కూడదు, ఇలా పెట్టుకోవాలి. ఇది బొట్టు పెట్టుకునే లక్షణం. ప్రత్యేకించి అందరూ వారి నచ్చినట్టుగా బొట్టు పెట్టుకోవచ్చు, కానీ చతుర్థ భావంలో కుజగ్రహ సంచారం ఉన్న కాలంలో ఉన్నవారు కానీ గోచార రీత్యా జాతక చక్రంలో జన్మ కుండలిలో చతుర్థంలో కుజుడు ఉన్నవారు కానీ ఈ విధమైన బొట్టు పెట్టుకునే పరిష్కార మార్గాన్ని అనుసరిస్తే విజయం పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు సులభంగా చేయగలుగుతారు, అన్నిట విజయం సాధించగలుగుతారు. విజయోస్తు అన్న ఆశీర్వచనాన్ని పెద్దల నుంచి వారు పొందగలుగుతారు. అలాగే కుజగ్రహ దోషంగా మనం పరిశీలన చేస్తే ఉద్యోగంలో అభివృద్ధి కలగదా? శత్రువులు ఉద్యోగంలో ఉన్న సమయంలో కుజగ్రహ కారణంగా ఆటంకాలు అడ్డంకులు కల్పిస్తున్నారా? కుజగ్రహం దోషం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ రాకుండా పోతుందా? తదితర విషయాలను రేపటి మన శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. వెంగమాంబ గారు కొండ మీద ఉన్న రోజుల్లో ఆదివరాహస్వామి దేవాలయం వెనక భాగంలో అన్నమాచార్యుల వంశీకులు ఉండేవారు. అన్నమాచార్యుల వారు ఉన్నటువంటి ఇంటి పక్కనే అక్కడే తరిగొండ వెంగమాంబ గారు ఉండేవారు. ప్రతిరోజు రాత్రి తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఉయ్యాలలో కూర్చుని ఊయల ఊగుతుంటే వెంగమాంబ గారు రాసినటువంటి భాగవతాన్ని చదువుతుంటే తన కథ తాను వింటూ సమయాన్ని మరిచిపోతుండేవారు. ఒకప్పుడు సుప్రభాతం వేళ అయిపోయినా కూడా గుళ్ళోకి వెళ్ళడం మర్చిపోయారు. గుళ్ళో గంటలు వినబడి గబగబా ఇక్కడి నుంచి లేచి దూకి ఉయ్యాల్లోంచి ఆనందనిలయంలోకి ఎడుతుంటే మధ్యలో భాగవతంలో ఎక్కడికి పోతామని ఆవిడ పంచె పట్టుకుంది. ఆ పంచె చిరిగిపోతే ఇలాగే పోతూ ఉంటాడని మడత పెట్టి పూజామందిరంలో పెడితే అర్చకులు తెల్లపోయారు. చిరిగిపోయిన పంచెతో ఉన్నాడు స్వామి, ఎవరు వచ్చారు లోపలికని. ఎవరు వస్తారు? తరిగొండ వెంగమాంబ గారికి అంత స్వాతంత్ర్యం ఉంది, ఆవిడ దగ్గర ఉంటుంది, పంచముక్క వెళ్ళండి అంటే ఆవిడ మడత పెట్టి పూజామందిరంలో పెట్టించింది. అంతమందితో క్రీడించారు. మిగిలిన అవతారాల్లా కాదు, సామాన్యులైన వాళ్లతో ఆయన సమన్వయం చెంది చాలా కాలం మాట్లాడాడు. ఒకానొక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆయనకి ఆనందనిలయ విమానాన్ని నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి మీద ఆగ్రహం కలిగి ఇక పైన నేను మాట్లాడను, ఏదైనా మాట్లాడవలసి వస్తే నా అర్చకుల ద్వారా మాట్లాడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే మహానుభావుడి యొక్క మూర్తి ఎవరూ చెక్కింది కాదు, అది యథార్థమైనటువంటి రూపం. తనకి తానుగా కోరి అలా నిలబడ్డాడు. అదొక దివ్యమైనటువంటి శరీరం. అందుకే స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. తాను ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉన్నాడు. ఆయన అలా నిలబడదాం అనుకున్నాడు, అలా నిలబడ్డాడు. అలా నిలబడదామని అనుకున్నప్పుడు ఏదో అర్థం లేకుండా, దానికో కారణం లేకుండా అటువంటి భంగిమ పట్టడు. ఆయన తన కుడి చేతిని ఇలా చూపిస్తూ ఉంటాడు, ఎడమ చేతిని ఇలా పెడతాడు. ఏకబేరమూర్తిగా ఉంటాడు ఆనందనిలయ విమానంలో. ఏకబేరమూర్తి అంటే వైఖానస ఆగమం ప్రకారం ఒక్కడే ఉన్నటువంటి మూర్తి. సాధారణంగా పక్కన అమ్మవార్లు ఉంటారు, కానీ అమ్మవార్లు పక్కన లేకుండా ఒక్కడే ఉన్నటువంటి మూర్తి తిరుమల క్షేత్రం. అందులో పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. తన పాదములు నమ్మిన వారులకు ఈ భవాంబోధి కటిదగ్నమగనుటంచు
వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ. ఆయన నిలబడ్డంలో, ఆ ముద్ర పట్టడంలో ఒక అర్థం ఉంది. పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనొచ్చు. లక్ష్మీదేవి ఆయన వక్షస్థలమునందు అధివసించి ఉంటుంది. అంటే ఆయన కారుణ్యమంతా ఆమెయే అయి ఉంటుంది. దయ అంటాం. వేదాంతదీశకులని వైష్ణవ సంప్రదాయంలో మహాపురుషులు వారు దయాశతకము అని చేశారు. ఇప్పటికీ మంగాపట్నంలో అద్భుతమైనటువంటి శ్లోకాలు అందులోవి చదువుతూ ఉంటారు. అహమపరాధ చక్రవర్తి అని నేను ఎప్పుడైనా పద్మావతి అమ్మవారి దేవస్థానానికి వెడితే అర్చకులు అందులో శ్లోకాలు చదువుతుంటే నేను మురిసిపోతూ ఉంటాను. అంత గొప్ప శ్లోకాలు చేశారు వేదాంతదీశకులు. అమ్మవారి పేరు దయ, కారుణ్యమే అన్నారు ఆయన. అందుకే దయాశతకము అని చేశారు. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యాదిగుణోజ్వలాం, వాత్సల్యము రాశీభూతమైతే అదే అమ్మవారు. వాత్సల్యము అంటే మనం చూడండి, ఆవుకు పుట్టినటువంటి దూడకొక్కదానికే ఈ మాట వాడతాం. గోవత్సము అంటాం. వత్స అని పిలవాలి అంటే ముగ్గురే పిలుస్తారు. ఆవుకు పుట్టినటువంటి దూడకి తనంత తానుగా పేరు వత్సము. గోవత్సము అంటే ఆవు దూడ. వత్స అని ఎవరు పిలుస్తారంటే గురువు గారు శిష్యుణ్ణి పిలుస్తాడు. గురువు శిష్యుణ్ణి పిలిచినప్పుడు వత్స అంటాడు. ఎందుకంటే శిష్యుడికి ఎన్ని పాపాలు ఉన్నా దూరం చేయడు. పాపములను తొలగించి భగవన్మార్గంలో గురువు ప్రేమతో నడుపుతాడు. అందుకే శిష్యుణ్ణి వత్స అంటాడు. అలాగే తండ్రి కొడుకుని వత్స అని పిలుస్తాడు. ఎందుకంటే తండ్రి జన్మతః ఆచార్యుడు. ఉపనయనం చేస్తాడు కదా. ఒకవేళ ఉపనయనం పొందే అధికారం లేని చోట పుట్టినా తండ్రి చదువు చదివించాడు కదూ, అందుకుని ఆచార్యుడు. అందుకే యజుర్వేదం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ అంది. శంకరాయ చ, పరమశివుడు ఏ రూపంలో తిరుగుతుంటాడు ఈ లోకంలో అంటే తండ్రి రూపంలో తిరుగుతూ ఉంటాడు. తండ్రి ఇంట్లో తిరిగితే పరమశివుడు నడిచినట్టు. శంకరాయ చ, శం కరోతీతి శంకర. తన ప్రాణమే పోనివ్వండి, తండ్రి సంతోషంగా ప్రాణం విడిచిపెట్టేస్తాడు. కానీ కొడుకు సుఖపడాలి. కొడుకు బాధపడి తాను సుఖపడ్డాన్ని మాత్రం తండ్రి అంగీకరించలేడు. తను బాధపడి కొడుకు సంతోషంగా ఉంటే తాను సంతోషించినట్టు. తాను పొందని సుఖాలు కొడుకు పొందితే, తాను పొందితే ఎంత సంతోషిస్తాడో అంత సంతోషపడిపోతాడు. అది తండ్రితనానికి కల్పించిన లక్షణం. అది ఎందుకుంటుంది ఏంది అంటే వేదమంది శంకరాయచ శం కరోతి, శుభములను ఇవ్వడంలో పరమశివుడే తండ్రిగా ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. అలా తండ్రిగా తిరిగేటటువంటి లక్షణము ఉన్నటువంటి శంకరుడు ఎంతటి ఉదారమైన స్వభావమును కలిగి ఉంటాడో అలా గురువుగారు వాత్సల్యంతో ఉంటాడు. దూడ పట్ల ఆవు ఉంటుంది. అందుకే గోవత్సము, గురువు శిష్యుణ్ణి వత్స అంటాడు, తండ్రి కొడుకుని వత్స అని పిలుస్తాడు. ఈ ముగ్గురే వత్స అని పిలవడానికి అధికారం ఉన్నవాళ్ళు. శిష్యుడు ఎన్ని అవగుణములతో ఉండనివ్వండి, అయ్యో వీడు దారి తప్పి తెలియక కదూ నా దగ్గర చేరాడు అని అనుగ్రహంతో శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు గురువు. అందుకే వత్స అని గురువు పిలుస్తాడు. కొడుకు నేనే సుఖం పొందలేదు ఇందులో, వాడు ఇన్ని సుఖాలు పొందుతున్నాడు నా కడుపున పుట్టి, నేను కదూ వాడి ఇన్ని సుఖాలకి కారకుణ్ణి, అసలు వాడు ఉన్నాడంటే నేనే కదూ కారకుణ్ణి. కానీ వాడు ఎప్పుడు నాన్నగారు మీ వల్లే నాకు ఇన్ని సుఖాలు ఉన్నాయి అనలేదే అని నాన్నగారు ఎప్పుడు అనుకోడు. వాడు సంతోషిస్తున్నాడు, ఆయనకి చాలు. అందుకే వత్స అనే అధికారం ఎవరికి ఉంటుంది అంటే తండ్రికి ఉంటుంది.